ఒక్కరోజు గడిచేటువంటి ఆ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు అంటే అది మన వలన కలిగినటువంటి ఏ గొప్పతనం కూడా కాదు. త్రుటిలో అనేకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉన్నాయి. త్రుటిలోనే ఆ చిన్న దగ్గరే కొంతమంది ఈ లోకంలో బ్రతకడానికి యోగ్యులుగా ఉండలేకపోతా ఉన్నారు. దేవుడిచ్చిన కాపుదల్లో మనం అందరం కూడా భద్రపరచబడిన వారమై ఉన్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గడిచినటువంటి దినాల్లో 2-3 తేదీలు మన ప్రిబిర్ మినిస్ట్రీస్ పరిచర్యల్లో భాగంగా మన దావగూడూరులో సంఘ క్షేమాభివృద్ధి కూడికలు జరిపించుకోవడానికి దేవుడు తన కృపనిచ్చాడు. దేవుని కృపను బట్టి ఆ 2 రోజుల కూడికలు చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగాయి. నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దైవజనులు కూడా ఎంతో ఆనందించారు. అందరూ కూడా చక్కగా కలిసి ఏకీభవించడం, అందరూ కలిసి పాల్గొనడం, అందరూ కలిసి పని చేసుకోవడం, ఎంతో మరలా తిరిగి పూర్వపు గడిచినటువంటి రోజుల్లో మనము మీటింగ్స్లో ఏ విధంగా అయితే ఐక్యతతో ముందు కొనసాగామో అలాంటి ఐక్యతను నేను ఆ సాయంత్రం అంతా కూడా మీతోటే ఉన్నా. చక్కగా చాలా సంతోషించాను. అందరికి కూడా ఈ కూడికలో పాల్గొని ఆ దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరావరణం అంతా కూడా కోలాహలంగా ఉంది. ఆ 2 రోజులు కూడా చక్కగా సేవకులు కూడా చాలా సంతోషించారు. ఆ కూడికను దేవుని కృపను బట్టి సంతోషంగా ముగించుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి సహకరించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం. కీర్తనల భాగము 92వ కీర్తన. కీర్తనలు 92వ కీర్తన 12-13 వచనాలు చదువుదాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. చాలండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఈ ఉదయకాలము. దేవుడు తన మాటలను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు చదివినటువంటి మాట ఏదైతే ఉందో, నీతిమంతులు అనబడేటువంటి వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా దేవుడు కోరుకున్నాడు అంటే, నీతిమంతులని పిలువబడేటువంటి వారు ఎలా ఉండాలంట? ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు. దేవునిలో నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులు, దేవునిని అంగీకరించినటువంటి వ్యక్తులు, దేవుని సంరక్షకునిగా అంగీకరించిన వ్యక్తులు, దేవునితో ఉండడానికి ఇష్టపడినటువంటి వ్యక్తుల్ని దేవుడు ఆశీర్వాదకరంగా చూడాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుడు దీవెనకరంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. వారి జీవితాలు ఫలభరితంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఎక్కడ వారి జీవితాలు ఫలభరితంగా ఉంటాయి? నీతిమంతులు అనబడేటువంటి వారు ఎక్కడ వర్ధిల్లగలుగుతారు? ఎక్కడ జీవించేటట్లుగా వారు దేవుడు చేయాలని కోరుకుంటా ఉన్నాడు. ఎక్కడ వారు పచ్చగా ఉండాలని కోరుకున్నాడు. ఎక్కడ వారు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకున్నాడు. నీతిమంతులని పిలువబడే వారికి ఎక్కడ ఆశ్రయమై ఉండాలని కోరుకున్నాడు అని అంటే, అక్కడ దాని క్రింద మాటలు అంటాడు కదా, యెహోవా మందిరములో నాటబడిన వారై. చాలండి. ఎక్కడ మనం వర్ధిల్లుతాం, ఎక్కడ మనం దీవెనకరంగా ఉంటాం, ఎక్కడ మనం ఖర్జూర వృక్షము వలె మొవ్వవేసేవారుగా ఉండగలుగుతాం, ఎక్కడ మనము దీవెనకరంగా ఉండటానికి అవకాశం ఉంది అంటే, యెహోవా మందిరావరణములో మనము నాటబడిన వారమై ఉండాలి. దేవుని మందిరావరణములో మన స్థిరత్వం కలిగిన వారమై ఉండాలి. దేవుని మందిరావరణములో మనము ఎదిగేటువంటి వారమై ఉండాలండి. మనం ఫలింపజేస్తుంది దేవుని మందిరము, మనం వృద్ధి చేస్తుందండి. దేవుని మందిరములో మనం ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం.
దేవుని మందిరంలో మనం క్షేమంగా ఉండగలుగుతాం. దేవుని మందిరంలో మనం భద్రతగా ఉండగలుగుతాం. దేవుని మందిరంలో అనేకులకు ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా నీవు నేను ఉండగలుగుతాం. దేవుని వాక్యము దేవుని మందిరంలో వినబడతా ఉన్నప్పుడు దేవుని వాక్యము నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతులకు ఉండాల్సినటువంటి గుణ లక్షణం ఏంటంటే దేవుని మందిరంలో నేను ఉండాలనే స్వభావం ఉండాలండి. దేవుని మందిరంలో నేను నివసించాలి. దేవుని పునరుద్ధానపు ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు, లేదా సహవాస కూడికలు జరుగుతూ ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే నేను కూడా మందిరంలో ఉండాలి. ఆ మందిరంలో నాకు క్షేమము, ఆ మందిరంలో నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది, ఆ మందిరంలో నేను దీవించబడతాను అనేటువంటి ఆలోచనతో నువ్వు అడుగు వేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో, అదండి దేవుని ఆవరణములో వర్ధిల్లడానికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఊరకనే ఉంటే వర్ధిల్లడానికి కుదరదండి. ఎలా ఉండాలంట? దేవుని మందిరంలో నాటబడి ఉండాలి. నాటబడిన చెట్టు పీకితే వస్తుందా? రాదుగా. దేవుని మందిరంలో మన స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. వేరు పారిన అనుభవం కలిగి ఉండాలి. వేరు పారకుండా మనం మొవ్వ వేయడానికి కుదురుతుందా? ఫలించడానికి కుదురుతుందా? ఆశీర్వదించబడడానికి కుదురుతుందా? ఒక చెట్టు ఉందండి, చెట్టు ఇంటికాడ నాటుతున్నాం, తీసుకొచ్చి చెట్టు అట్టగా అక్కడ పెట్టావు, 4 రోజులకి ఏమైపోద్ది? అది ఎండిపోద్ది. ఏం చేయాలి? దాన్ని తీసుకొచ్చి భూమిలో నాటి దానికి చేయాల్సినటువంటి సంరక్షణ చేయగలిగినప్పుడు తప్పక ఒకానొక దినాన అది ఆశీర్వాదకరంగా మనం నాటిన దానికి ప్రతిఫలంగా అది ఫలించగలుగుతుందండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక మొక్క పెరగాలి అని అంటే నాటబడితేనే అది పెరగగలుగుతుందండి. విశ్వాస జీవితంలో నువ్వు ఫలభరితమైనటువంటి వ్యక్తిగా, విశ్వాస జీవితంలో నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా కొనసాగాలి అని అంటే నువ్వు దేవుని మందిరములో నాటబడిన అనుభవం ఉండాలండి. వేరు పారిన అనుభవం ఉండాలి. నీ వేరు లోతుగా పారినటువంటి అనుభవం ఉండాలి. వాక్యంలో ఒక మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, కావున మీరు మన ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. చాలండి. మన ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడి ఉండాలంట. నేర్చుకున్న ప్రకారం దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలను, దేవుని ఆలోచనను మనం ఎరిగిన వారమై వాటిని అనుసరిస్తూ, వాటిని అమలుపరుస్తూ ఆ ప్రకారంగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన హృదయంలో కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసాలను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. వారిని ఎట్లా చూడాలని ఆయన కోరుకుంటున్నాడు అని అంటే మీరు వేరు పారిన వారై ఉండాలని కోరుకుంటున్నాడంట. వేరు పారిన వారై. ఇప్పుడు నేనున్నానండి, ఎవరన్నా నేను స్కూల్లో ఉన్నప్పుడు నా స్నేహితుడు ఉన్నాడు, అప్పుడెప్పుడో చూసినటువంటి స్నేహితుడు ఇప్పుడు కనపడి అప్పటి ఆలోచన ప్రకారంగా రేపు అలా షాట్కి వెళ్దాం, సినిమాకి వెళ్దాం రా అని చెప్పానంటే నేను వెళ్తానా? ఎందుకు వెళ్ళను? నా మనస్సాక్షి ఒప్పుకోదు కదా. మరలా తిరిగి ఆ సినిమాల చుట్టూ తిరగడానికి నేను ఇష్టపడతానా? లేదు కదా. కారణం ఏంటి?
నేను దేవునితో స్థిరత్వాన్ని కలిగి ఉన్నాను కనుక, వేరుపారిన అనుభవాన్ని కలిగి ఉన్నాను కనుక, ఏది మంచి ఏది చెడో తెలుసుకున్న వ్యక్తిగా, నేను గ్రహించినటువంటి సత్యాన్ని అనుసరించే వ్యక్తిగా నేను చేయాల్సిన పని ఏంటంటే వారితో ఏకీభవించి నడవడం కాదు. ఏం చేయాలంట? అది మనది కాదని చెప్పనని పక్కకు తప్పుకొని పోయేటువంటి వ్యక్తులుగా దేవుని యందు స్థిరత్వాన్ని మనం అక్కడ వ్యక్తపరచాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎటు పడితే అటు పోతున్నాం, ఎటు గాలి కొడితే అటు పోతున్నాం అనుకోండి, అది వేరుపారిన అనుభవాన్ని సూచిస్తుందా? లేదు కదా. వేరుపారిన వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఏమై ఉంటాడు? కట్టుబడి ఉంటాడు, స్థిరత్వం కలిగి ఉంటాడు. దేవుడితో అంటుకట్టబడినటువంటి వ్యక్తి, దేవుడిలో వేరుపారినటువంటి వ్యక్తి, దేవుని మందిరావరణంలో నాటబడినటువంటి వ్యక్తి వర్తిల్లడానికి అవకాశం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ముందు కొనసాగాలని ఇష్టపడతాడు తప్ప ఏ మాత్రం కూడా తన స్థిరత్వాన్ని కోల్పోవడానికి ఇష్టపడడు. అందుకే వాక్యంలో రాయబడినటువంటి చక్కటి మాట ఏమిటంటే, విశ్వాసుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారమై ఉండాలి. దేవుణ్ణి అంగీకరించాం కనుక మనలో ఏముండాలంట? వేరు పారిన అనుభవం ఉండాలండి. స్థిరమైనటువంటి ఆలోచన ఉండాలి, స్థిరమైనటువంటి ఆలోచన ఉండాలి, స్థిరమైన నమ్మకత్వం ఉండాలి, స్థిరమైన విశ్వాసం ఉండాలి, స్థిరమైన భక్తి జీవితాన్ని కొనసాగించాలి. ఈ భక్తిని మనం చూపించగలిగినప్పుడు మన స్థిరత్వము దేవుడు గమనించగలుగుతాడు. అందుకే అక్కడ అంటున్న మాట ఏమిటంటే, ఆయన యందు మీరు వేరు పారిన వారు ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడాలంట. విశ్వాసమందు స్థిరపరచబడాలి. మనం నేర్చుకున్నటువంటి పాఠాలను అనుసరించేటువంటి వ్యక్తులంగా దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితమును మనం వ్యక్తపరచాల్సినటువంటి వారమై కొనసాగడానికి మనమందరము కూడా వేరుపారిన అనుభవం ఉండాలంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మనమందరము కూడా దేవుని మందిరంలో నాటబడిన వారమై ఉండాలి. నాటబడినటువంటి వ్యక్తికి ఏముండాలి? వేరుపారిన అనుభవం ఉండాలండి. వేరుపారిన అనుభవంలో కొన్నిసార్లు రైతు అనుకుంటాడు, పంటలు వేసేటప్పుడు అన్నీ కూడా బాగుపడాలని కోరుకుంటాడు. ఏది కూడా పాడైపోవాలని కోరుకోడు కదా, పుచ్చుబట్టాలని కోరుకోడు కదా, చేదుగా ఉండాలని కోరుకోడు కదా. ఎలా కోరుకుంటాడు? అన్నీ బాగుండాలని కోరుకుంటాడు. కొన్నిసార్లు మన భక్తి జీవితంలో మనము కూడా వేరు పారేటువంటి సమయాన కొన్నిసార్లు చేదైన వేరు మొక్కనేం చేస్తుందో తెలుసా? పాడు చేస్తుందంట. అందుకే ఒక మాట జ్ఞాపకం చేసిన మాట ఏమిటంటే, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పుపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. చాలండి. విశ్వాసి గమనించాల్సినటువంటి ఆలోచన, దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి చక్కటి మాట, మందిరంలో మనం నాటబడాలి. నాటబడినటువంటి మనం వేరుపారిన అనుభవం ఉండాలి. వేరుపారిన మనం ఏముండాలంటే, మూడవది చేదైన వేరు ఏమైనా ఉందేమో. భక్తులుగానే ఉంటాం, విశ్వాసులుగానే ఉంటాం, అనేకులకు చెప్పినట్లు వారుగానే ఉంటాం, కానీ కొన్నిసార్లు తప్పుడడుగులు వేస్తూ ఉంటామండి. కొన్నిసార్లు దారి తప్పినటువంటి అనుభవాల్లో నడుస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన భక్తికిని మనం నడుస్తున్న మార్గమునకును, మన భక్తికిని మనం మాట్లాడుతున్న మాటలకును, మన భక్తికిని మనం నడుస్తున్న నడవడికకును ఏమాత్రం కూడా పొంతన ఉండదండి. గమనించుకోవాలి, తెలుసుకోవాలి, సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, క్రమపరచుకోవాలి. చేదైన వేరు ఏమైనా మొలిచిందేమో అని చూసుకోవాలంట. వేరు పారిన వ్యక్తి సైతము, నేను వేరు పారాను కదా అని చెప్పనని ఏది పడితే అది కరెక్ట్ కాదండి. వేరు పారిన వ్యక్తి సైతమట చేదైన వేరు ఏమైనా ఉందేమో చూసుకోవాలంట. అప్పుడప్పుడు ఏది నా విధేయతకు కారణం, ఏది నా అక్రమానికి కారణం, ఏది నా ఆలోచనకు నష్టాన్ని చేకూర్చేదని చెప్పనని ఆలోచన చేసి
అడుగు వేయాల్సినటువంటి పరిస్థితులు నీ మీద, నా మీద, మనందరి మీద ఉన్నాయండి. కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం, కొన్నిసార్లు పొరబడతా ఉంటాం, కొన్నిసార్లు దేవునికి అయిష్టమైనవి కూడా కరెక్టే కదా అన్నట్టు చేసుకుంటూ పోతూ ఉంటాం. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఒకవేళ చేదైన వేరు మొలిచి కలవరపరచడం వలన అనేకులు అదండి ఏమైపోద్ది, ఆ చేదైన వేరు ఏం చేస్తుందంట, అపవిత్రతను కలుగు చేస్తుంది. చేదైన వేరు ఏం చేస్తుంది, మనిషిని అపవిత్రులుగా మారుస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాటబడే వ్యక్తిగా నీవు దేవుని మందిరంలో ఉన్నప్పటికీ, ఆ దేవుని మందిరంలో నాటబడినటువంటి నీవు వేరు పారి ఉన్నావో, లేకపోతే దేవుని మాటను ధిక్కరించి నువ్వు చేయాల్సిందంతా చేసుకొని వచ్చి మరలా తిరిగి దేవాదేవా అని చెప్పనని లోకంతో కాసేపు, దేవుళ్ళ కాసేపు, ఇవి మనం కనుక అనుసరిస్తున్న వారమైతే మనం స్థిరపరచబడిన వారం ఏమాత్రం కూడా కాదండి. వేరు పారినటువంటి వ్యక్తి ఎప్పుడు స్థిరంగానే ఉంటాడు. అప్పుడప్పుడు మనం సరి చేసుకోవాల్సింది ఏమిటంటే, చేదైన వేరు నాలో ఏమైనా మొలిచిందేమో అని సరి చేసుకోవాలండి. భక్తుడైనటువంటి యోబు తన జీవితంలోనట ప్రారంభపు అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో తన స్థిరత్వాన్ని అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటాడు, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తనమును విసర్జించుకున్నవాడు. చాలండి. ఎలాంటి గుణాలు ఉన్నాయి యోబు జీవితంలో? చక్కటి గుణ లక్షణాలు ఉన్నాయి. దేవుని మందిరంలో నాటబడినటువంటి వ్యక్తికి ఉండాల్సిన గుణ లక్షణాలన్నీ కూడా యోబుకున్నాయండి. యోబుకు కూడా తన భక్తి జీవితంలో కొన్నిసార్లు చేదైన వేరు ఏమైనా మొలిచిందేమో అని చెప్పనని సరిచూసుకునేటట్లుగా సాతానుడు కొన్నిసార్లు ప్రేరేపిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు ఆ మార్గం కూడా నడిపిస్తూ ఉంటాడు. ఒకానొక దినాన యోబు తన జీవితంలో తన సంపదలు, తన ఆస్తినంతటిని కలిగిన వాడి, తన దేశంలోని గొప్పవాడిగా పిలువబడినటువంటి దినాన మొత్తాన్ని ఒకానొక దినాన మొత్తం కోల్పోయాడండి. అన్ని కోల్పోయిన తర్వాత, అన్ని తన దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత, ఒకరోజు తన భార్య అంటా ఉందంట, ఇగో శరీరం చూడబోతే అనారోగ్యంతో ఉంది, ఆస్తి చూడబోతే చిల్లుగా లేదు, బిడ్డలు చూడబోతే అందరూ చనిపోయారు, కావలసిన ఆనందం అంతా కోల్పోయాం కాబట్టి ఇకెందుకు నీవు భక్తి 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 అని చెప్పానని యథార్థంగానే భక్తి చేయడానికి ఇష్టపడుతున్నావు, మొత్తం బాగొట్టుకున్నాం కదా ఆ దేవుడిని నమ్ముకున్న తర్వాత, ఇంకెందుకు నీ యథార్థతను వదలకుండా ఉంటావు అని చెప్పనని దేవుని దూషించి, ఇక నువ్వు చచ్చిపో, నీ వల్ల ఉపయోగమే లేదని చెప్పనని ఆమె యోబుతో మాట్లాడుతుందంట. చేదైన వేరు యోబు భార్యగా యోబుకు కనబడతా ఉందండి. ఓకే, కరెక్టే, భార్య అంటున్న మాట మంచి మాటే. ఇదిగో ఇన్ని రోజుల భక్తి జీవితంలో నా భక్తి జీవితాన్ని దేవుడు గమనించకుండా నాకే నష్టాన్ని కలుగు చేయాలా? ఎంతమంది ఉన్నారు కదా దుర్మార్గులు, వాళ్ళకి చేయొచ్చుగా. నేను యథార్థవంతుడిగా ఉన్నాను, నీతిమంతుడిగా ఉన్నాను, న్యాయవంతుడిగా ఉన్నాను, దేవుడు యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాను, చెడుతనమును కూడా అసహించుకునే వ్యక్తిని నన్నే దేవుడు ఇన్ని నష్టాల పాలు చేస్తాడా, ఇన్ని కష్టాల పాలు చేస్తాడా, ఆ అంటున్న మాటలు తప్పే ఉంది అనేటువంటి ఆలోచన కలిగించేటట్లుగా భార్య మాట వినబడతా ఉంటే వెను వెంటనే చేదైనటువంటి ఆ వేరుని తీసివేసుకోవడానికి ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించిన మనము కీడును మనము అనుభవించడానికి తగదా? ఒకప్పుడు పెద్ద పేరు తెచ్చుకున్నాను కదా, ఒకప్పుడు అన్ని ఉన్నాయని చెప్పనని సమృద్ధిగా నేను అనుభవించాను కదా, ఒకప్పుడు అన్ని కలిగిన వాడినే,
ఈరోజు లేకపోతే ఏమైంది? అంత మాత్రం చేత దేవుడు దూషించి నేను చచ్చిపోయి ఏం సాధించాలి? ఇదన్నిటికంటే కూడా ఇప్పుడు అంటున్నాడు, ఆమె యొక్క మాటను ఏం చేశాడు? కట్ చేశాడండి. చేదైనటువంటి ఆ వేరు తీసివేసుకోవడానికి ఇష్టపడ్డాడు. తన భార్యను ఖండితంగా మాట్లాడి తాను మాత్రం దేవునికి ఇష్టడుగా ఉండటానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.